నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన ఉద్యోగ విజయోత్సవ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కంపెనీలలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు స్పీకర్ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివి రమణ, తహసీల్దార్ రామారావు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏయూ ఆర్జేడి నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ జీవి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ 1985లో తాను టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసినప్పుడు నర్సీపట్నంలో పాలిటెక్నిక్ కాలేజ్ స్థాపించమని గుర్తు చేశారు. 40 సీట్లతో ప్రారంభమైన ఈ కోర్సులు ప్రస్తుతం 66 సీట్లకు పెరిగాయని, ప్రతి కోర్సులో సుమారు 75% మంది విద్యార్థులు చేరుతున్నారని అన్నారు. పాస్ శాతం 75 నుంచి 96% వరకు ఉందని, ఈ విద్యా సంస్థ నుంచి పాస్ అయిన విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభను చాటుకుంటున్నారని ప్రశంసించారు. ఈ ఏడాది క్యాంపస్ సెలక్షన్లో మొత్తం 95 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు. కాగా ఈ పాలిటెక్నిక్లో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు ప్రవేశపెట్టడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. లేకపోవచ్చు జీవితాంతకాలం కూడా ఈ కాలేజీని చూస్తే ఆ రోజు మన చేతి మీద జరిగిందన్న సంతృప్తి నాకు ఉంటుంది. ఇలా కాలేజీకి చెప్తారు. ఇంతగా ప్రిన్సిపల్ గారు నన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు నేను అడిగాను, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏంటి క్వాలిఫికేషన్, ఏంటి పర్సంటేజ్ ఏంటి అని అడిగాను. వాళ్ళు చెప్పిన తర్వాత చాలా ఆనందపడ్డాను. ఇంకా అంతకంటే ఏముంటుంది, మాకు కావాల్సింది ఏముంటుంది. మన పెట్టి కాలేజీలో ఇంతమంది కుటుంబాలు చదువుకున్నారు, ఇంతమంది ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఇన్ని కుటుంబాలు బాగుపడ్డాయంటే అంతకంటే ఆనందం నాకు ఎందుకంటే ఏముండదు. అంచేత ఈవేళ నర్సీపట్నం కాలేజీలో మీకు తెలుసు, ఒకసారి మనం ప్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పాలా. 1955లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టెక్నికల్ మినిస్టర్గా అప్పుడు నర్సీపట్నంలో పాలిటెక్నిక్ కాలేజ్ స్థాపించేవాడి. 86లో గుర్తింపు పొందిన 2 కోర్సులు డిప్లొమా ఈసీ మరియు మెకానికల్ ఇంజనీర్ ఆ రోజు పెట్టడం జరిగింది. అప్పుడు క్లాస్ రూమ్స్ కూడా అంటే అప్పుడు సరిపడ్డ క్లాస్ రూమ్స్ మనం కట్టుకున్నాం. ఈ సైట్లు కూడా ఇప్పుడు చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉంటారు, గవర్నమెంట్ భూములను ఆక్రమించుకుంటారు. ఆ రోజు ఈ ల్యాండ్ అంతా మొత్తం 14 ఎకరాలు వస్తుంది. 14 ఎకరాల ల్యాండ్ ఇది. మా తాతయ్య గారు అంటే మా మదర్ ఫాదర్ది ల్యాండ్. అతను ఎక్సెస్ ల్యాండ్గా వచ్చి డిక్లేర్ చేశారు. ఎక్సెస్ ల్యాండ్ డిక్లేర్ చేసి ఒకటే కండిషన్ పెట్టారు, నేను ఎక్సెస్ ల్యాండ్ ఇచ్చేస్తాను గవర్నమెంట్కి, కానీ 14 ఎకరాలు కూడా ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి ఇస్తేనే ఇస్తానని చెప్పుకుంటున్నారు. అప్పుడు ఆ ల్యాండ్ అప్పుడు కరెక్ట్గా ఏంటంటే ఈ ల్యాండ్ అంతా పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చి హౌసింగ్ కడదాం అనుకున్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. మా తాతయ్య గారి కోరిక ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావాలా, అంటే పాలిటెక్నిక్ కాలేజ్ నేను శాంక్షన్ చేస్తాను, ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టండి, అలాగే పెట్టుకోండి అంటే ఓకే అన్నారు కలెక్టర్ గారు. ఆ విధంగా అక్కడ ల్యాండ్ ఇవ్వడం, సిటీ టౌన్కు దగ్గరగా ల్యాండ్ ఇవ్వడం, ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉందని చెప్పి మనం చేస్తాను. అలాగే మీకు తెలుసు